హ్యాపీ టీచర్స్ డే టు ఎవ్రీవన్. నేను ఈరోజు మీకు ఈ టీచర్స్ డే సందర్భంగా ఒక మామూలుగా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నేను నవోదయకి సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడు 5th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే 6th క్లాస్కి జాయిన్ అవుతాం అనమాట. ఎప్పుడైతే 5th క్లాస్ అంతా నేను చిన్నప్పటి నుంచి చదివిందంతా గవర్నమెంట్ స్కూల్లోనే. నేను తెలుగు మీడియం చదివాను, కానీ నవోదయకి వెళ్ళంగానే సడన్గా అక్కడ ఇంగ్లీష్ మీడియం అనమాట. నాకు అర్థమయ్యేది కాదు. అసలుకి సబ్జెక్టులు అన్ని ఇంగ్లీష్లో చెప్పడం వల్ల ఒక్కసారిగా స్టూడెంట్కి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే ఏం అర్థం కాదు. అలా ఉండడం వల్ల ప్రతి సబ్జెక్ట్లో నేను వెనకబడిపోయాను అనమాట. నేను 5th క్లాస్ దాకా టాపర్ని కాబట్టే నేను నవోదయలో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడైతే అక్కడ వెనకబడిపోయానో టీచర్స్ అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, బయట అంటే అందరని చెప్పను, 90% అయితే నేను చూసిన వాళ్ళు ఇలానే ఉంటుంది. బాగా చదివేవాడిని ఎంకరేజ్ చేస్తారు, బాగా చదవనివాడిని డల్ స్టూడెంట్ అని వదిలేస్తారు. అలాగే మనకి చిన్నప్పటి నుంచి ఈ చదవలే అని చెప్పి మనలో ఆ ముద్ర పడిపోతే ఇంక మన మైండ్ సెట్ కూడా అదే అనిపిస్తుంది అనమాట. అందరు చదివే వాళ్ళే, నేను చదవలేనులే, నేను వేస్ట్ అని చెప్పి మనం కూడా చదవడం. అంటే ఇంకా ఎక్స్టర్నల్ సపోర్ట్ కానీ, పేరెంట్స్ సపోర్ట్ కానీ, ఇంకా ఇంకొంచెం మంది టీచర్స్ మనకు సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళాం అనమాట. ఎందుకంటే మనకు చిన్న వయసులో మనకేం తెలియదు. అందరూ ఈ చదవడం అంటే మనం కూడా చదువుని నిజమేనేమో, అసలు నాకు చదువు రాదేమో, నేను అసలు సరిగ్గా చదవలేనేమో అని చెప్పి మనం మైండ్ అంత క్యాపబిలిటీ ఉండదు. ఇప్పుడున్న ఆలోచన అప్పుడు ఉండదు. అలా చాలామంది స్టూడెంట్స్ చదవలేమని వదిలేస్తారు. అలా అన్నిట్లో నేను ఆల్రెడీ ఒక్క దగ్గర మనం వెనకబాటు పడిపోయామంటే ఇంక మనం లైఫ్ ఇంతేనేమోలే, మనం చదవలే అని చెప్పి అదే మైండ్ సెట్తో ఉంటాం. నేను మ్యాథ్స్ అట్లా వదిలేసాను. మ్యాథ్స్లో నాకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ సిబిఎస్ఈలో ఓన్లీ సెకండ్ ఇయరే ఉంటుంది, దాంట్లో నాకు 44 వచ్చాయి. ఇప్పుడు అదే ఎస్ఐలో లాస్ట్ ఇయర్ జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో 135 మార్క్స్ వచ్చాయి 200కి. ఒక టాప్ స్టూడెంట్ చేసే మార్క్స్ వచ్చాయి అనమాట. ఎందుకు వచ్చాయి? తర్వాత నేను కలిసిన పీపుల్ కానీ, తర్వాత స్కూల్ నుంచి నేను బయటకు వచ్చాక కలిసిన పీపుల్, ఫ్రెండ్స్, వీళ్ళ వల్లే. ఎందుకంటే మనల్ని టీచర్లు నువ్వు డల్ స్టూడెంట్ అంటారు, కానీ మన ఫ్రెండ్స్ కానీ, మన క్లోజ్ పీపుల్ ఎప్పుడు నువ్వు డల్ స్టూడెంట్వి, చెత్త స్టూడెంట్వి ఇలా అనరు అనమాట. ఎప్పుడైనా మన లైఫ్లో మనల్ని రియల్గా ఎంకరేజ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే, ఎటువంటి నిస్వార్థంగా మనల్ని ఎంకరేజ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే మన లైఫ్లో ఫ్రెండ్సే. నాకు తెలిసి నేను చూసిన నా టీచర్స్ కన్నా టీచర్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎప్పటికీ గ్రేటే, వాళ్ళు కూడా మన లైఫ్లో చాలా షేప్ చేశారు. కానీ నా దృష్టిలో మనకు ద బెస్ట్ గురువులు ఎవరంటే మన పేరెంట్స్, మన ఫ్రెండ్సే. వీళ్ళకే ఎప్పుడు నువ్వు హీరోలాగా కనిపిస్తావు. బయట వాళ్ళందరికీ ఏముందలే, వీడు అవుతుందో లేదో, చేస్తాడో లేదో అనుకుంటారు. ఈరోజు నేను చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు రన్నింగ్ చేసేవాడిని కాదు, కానీ కానిస్టేబుల్ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద స్టేట్ టాప్ టైమింగ్ చేశాను, 10.85. కాబట్టి నేను నేర్చుకుంది ఏంటంటే, మీ లైఫ్లో మిమ్మల్ని టీచర్స్కి ఏంటంటే ఓన్లీ టాపర్స్ ఎవరైతే ఫస్ట్ బెంచ్లో కూర్చొని 4 ఆన్సర్లు చెప్తారో వాళ్ళే కావాలి, వాళ్ళనే డెవలప్ చేయాలి. అలా ఈ బ్యాక్గా ఉండేవాళ్ళు, చదవని వాళ్ళని ఏ టీచరు 90% మన దగ్గర కేర్ చేయట్లేదు. అదిగాక ఇప్పుడు గవర్నమెంట్లో ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, గవర్నమెంట్ టీచర్స్ ఇప్పుడు గవర్నమెంట్కి ఇంత కాంపిటీషన్లో వీళ్ళు జాబులు తెచ్చుకొని గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంటే మన దౌర్భాగ్యం స్థితి ఎలా ఉందంటే, మన పిల్లల్ని కానీ ఎవరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇంకా మన దగ్గర అది కంటిన్యూ అవుతుంది. అదంతా ఎందుకు? ఎవరైతే గవర్నమెంట్ టీచర్గా జాబ్ కొట్టారో వాళ్ళే వాళ్ళ సొంత పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయట్లేదు, వాళ్ళే ప్రైవేట్లో చదివిపిస్తున్నారు. ఎందుకు చదివిపిస్తున్నారు అంటే టీచింగ్ స్టాండర్డ్స్ బాగాలేవా అనేది ఆ గవర్నమెంట్ టీచర్లకే తెలియాలి. నేను అనుకునేది ఏంటంటే, ఎప్పుడైతే మన పిల్లల్ని గవర్నమెంట్ చేసే టీచర్సే వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో చేరుస్తారో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే టీచర్ జాబ్కి ఎంత కాంపిటీషన్ ఉందో రేపు గవర్నమెంట్ స్కూల్లో సీట్లకు కూడా అంత కాంపిటీషన్ ఉంటేనే మనం రియల్గా సక్సెస్ఫుల్ అయినట్టు. అదిగాక ఇప్పుడున్న టీచర్స్ ఎలా ఉన్నారంటే, అందరూ కాదు, ప్రతిదానికి ఎగ్జెప్షన్ ఉంటుంది. ఇప్పుడు పోలీసులో లంచం అంటారు, ఇదంతా దరిద్రమో. మన గవర్నమెంట్ స్కూల్లో జాబ్లు వచ్చాక వీళ్ళు ఆ జాబ్ సరిగ్గా చేయకుండా వీళ్ళేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం చేసేస్తున్నారు. ఇవన్నీ మారి వాళ్ళ సొంత పిల్లల్ని కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారో అప్పుడే మనం రియల్ సక్సెస్ అయినట్టు. టీచర్లు కూడా ఇవన్నీ ఒక స్టూడెంట్ని డల్ అంటే వదిలేయడము, టాపర్లనే తీసుకొని వాళ్ళనే మంచిగా వెళ్లకుండా ఎప్పుడైతే అందరిని ఒక ఈక్వల్గా చూసి ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం ముందుకు తీసుకురాగలుగుతాం అప్పుడే రియల్గా సక్సెస్ అయినట్టు.